నమస్తే టీవీ 999 న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేను అధ్యక్షుడినైతే ట్రంప్ను క్షమిస్తా, వివేక రామస్వామి వెల్లడి. అడలెత్తిస్తున్న కరోనా కొత్త వేరియంట్ పిరోలా స్పైక్ ప్రోటీన్లో 30 మ్యూటేషన్. మళ్లీ ల్యాండ్ అయిన విక్రమ్ 40 సెంటీమీటర్లు పైకి లేచి 40 సెంటీమీటర్ల దూరంలో దిగిన ల్యాండర్. తండ్రైన బుమ్రా ఎక్స్లో ఫోటో షేర్ చేసిన క్రికెటర్. నీ ఆరాధ్య ఎక్కడంటూ విజయ్ను అడిగిన నాగార్జున, ఓరెత్తిన ఆడిటోరియం. భీమవరంలో మసాజ్ సెంటర్లపై పోలీసుల దాడి, వ్యభిచారం చేస్తున్న సమాచారంతో తనిఖీలు. అమెరికా దేశాధ్యక్ష ఎన్నికల్లో భారత్కు చెందిన వివేక్ రామస్వామి రిపబ్లికన్ పార్టీ తరఫున బరిలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం ఏబీసీ న్యూస్ నిర్వహించిన చర్చా వేదికలో పాల్గొన్న వివేక్ రామస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున తానే బరిలో దిగవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిగా నామినేట్ అయితే ఆయనకు మద్దతిస్తానని స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి మళ్లీ ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల ఏరిస్ వేరియంట్ వెలుగులోకి వచ్చింది. ఈ వేరియంట్ కేసులు భారత్తో పాటు పలు దేశాల్లోనూ నమోదయ్యాయి. ఈ క్రమంలోనే మరో వేరియంట్ పుట్టుకొచ్చింది. దీనికి పిరోలాసా అని పేరు పెట్టారు. చంద్రుడిపై విక్రమ్ విన్యాసాలు సక్సెస్ఫుల్గా సాగాయి. దాదాపు 40 సెంటీమీటర్ల ఎత్తుకు లేచిన విక్రమ్ ఆ తర్వాత 40 సెంటీమీటర్ల దూరంలో దిగింది. విక్రమ్ ల్యాండర్ కమాండర్స్ చురుగ్గా పనిచేస్తున్నట్లు ఇస్రో చెప్పింది. చంద్రుడి మీద నుంచి శాంపిల్స్ తీసుకురావాలన్నా, మానవ ప్రయోగాలు చేపట్టాలన్నా ఈ ప్రక్రియ కీలకం కానున్నట్లు ఇస్రో వెల్లడించింది.
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా పాయకరావుపేట మండలం గోపాలపట్నం గ్రామంలో కొత్తగా నిర్మించిన సచివాలయ భవనం, వెల్నెస్ క్లినిక్, రైతు భరోసా కేంద్రాన్ని మంత్రి అమర్నాథ్, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు, జిల్లా వ్యవసాయ అభివృద్ధి మండలి చైర్మన్ చిక్కాల రామారావుతో కలిసి ప్రారంభించారు. గారి 14వ వర్ధంతి సందర్భంగా పాయకరావుపేట నియోజకవర్గంలో పాయకరావుపేట మండలం గోపాలపట్నం గ్రామంలో పెద్దలు గౌరవ శాసనసభ్యులు బాబురావు గారి నేతృత్వంలో రైతు భరోసా కేంద్రాన్ని, వెల్నెస్ క్లినిక్ ని, అలాగే సచివాలయాన్ని మూడింటిని కూడా ప్రారంభోత్సవంతో పాటు ఉమా ధర్మలింగేశ్వర స్వామి వారి ఆలయానికి సంబంధించినటువంటి సిఎస్ఆర్ నిధులతో, డెక్కన్ ఫైన్ కెమికల్ సంబంధించినటువంటి సిఎస్ఆర్ నిధులతో రోడ్డు నిర్మాణాన్ని కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. మరి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రతి గ్రామంలో ఈ వ్యవస్థలన్నీ కూడా ఉండాలి. రైతులకు సంబంధించి, గ్రామస్తులకు సంబంధించి, అలాగే ముఖ్యంగా అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి అందుబాటులో ఉండేటువంటి విధంగా వాలంటీర్ వ్యవస్థ కానీ, సచివాలయ వ్యవస్థ కానీ తీసుకొని వచ్చి ఒక గొప్ప మార్పుని తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని మనం అందరం కూడా చూసాం. మరి అవన్నీ కూడా ఇప్పుడిప్పుడే ఫలాలను అందిస్తున్నటువంటి సందర్భంలో రేపు రానటువంటి కాలంలో కూడా మళ్ళీ 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించేటువంటి దిశగా మళ్ళీ రెండోసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలనేటువంటి ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా పార్టీ నాయకత్వం కానీ, పార్టీ కార్యకర్తలు కానీ, పార్టీ అభిమానులు కానీ అందరం కూడా అదే దీక్షని ఈరోజు పూనుతా ఉన్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని రాష్ట్రానికి అందించాలి, రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని మళ్ళీ ప్రజలకు అందించాలనేటువంటి ఉద్దేశంతో అందరూ కూడా పనిచేస్తా ఉన్నాం. తప్పకుండా మళ్ళీ రేపు జిల్లాలో, అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి 7 ఎమ్మెల్యే సీట్లు, పార్లమెంట్ సీట్ను గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ గా ఇవ్వాలనేటువంటి విధంగా అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బుచ్చెంపేట గ్రామ పంచాయతీలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 14వ వర్ధంతి సందర్భంగా వైఎస్ విగ్రహానికి రాజానగరం శాసనసభ్యులు, తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జక్కంపూడి రాజబాబు మరియు తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ ఉపాధ్యక్షులు అడబాల సీతారామకృష్ణ పూలమాలతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పేదలకు, వృద్ధులకు, వికలాంగులకు ఎమ్మెల్యే జక్కంపూడి రాజాబాబు చేతుల మీదుగా దుప్పట్లు పంపిణీ చేశారు. రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రం అంతా పాదయాత్ర చేశారు. అన్ని వర్గాల ప్రజలకి నేనున్నా మీకు అనేటువంటి ఒక ధైర్యాన్ని, భరోసాని కల్పించారు. బహుశా ఆవేళ దాకా ప్రపంచ రాజకీయాలలో ఒక నాయకుడు ఇన్ని వందల కిలోమీటర్లు పాదయాత్ర చేయొచ్చు, తద్వారా ప్రజల్లో చైతన్యాన్ని కల్పిస్తూ వారికి ఒక ధైర్యాన్ని, భరోసాన్ని కల్పించవచ్చు అనేటువంటిది ఖచ్చితంగా బహుశా ఎప్పుడో స్వాతంత్ర పోరాట యోధులు, ఆ తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే అని చెప్పి 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆవేళ కలిసి ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం అనేక రకాల గొప్ప సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ఆలోచనతో ఏదైతే ఆవేళ
వ్యవసాయం అనేటువంటి ఒక పెద్ద భారం కింద భావించినటువంటి రోజులు. అప్పుడున్నటువంటి గత ప్రభుత్వాలు సాగు ఇచ్చినటువంటి పరిస్థితులు కాదు, విత్తనాలు అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి కాదు. అప్పుడున్నటువంటి నాయకుల యొక్క జాతకం ఏమో కనీసం వాతావరణం కూడా అనుకూలించినటువంటి పరిస్థితులు కాదు. ఇవన్నీ అనుకూలించి పంట పండి దిగుబడి వచ్చేసరికి ఆ పంటని కొనేటటువంటి నాదులు అందుబాటులో ఉండేటటువంటి పరిస్థితి. ఉచిత విద్యుత్ అనేటువంటిది ఇస్తే గనక ప్రభుత్వం అప్రకటిత విద్యుత్ కోతలు అమలు చేసి సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం దారుణమని జనసేన నేత గురాన అయ్యలు ఆరోపించారు. అనధికార విద్యుత్ కోతల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం స్పందనలో జనసేన పార్టీ తరఫున జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గురాన అయ్యలు మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ కోతలు ఎక్కువగా ఉండడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చీకట్లోకి వెళ్లిపోయిందని విమర్శించారు. ఈరోజు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి విజయనగరం జిల్లాలో జరుగుతున్నటువంటి అనాధికార విద్యుత్ కోతల నిమిత్తం ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. దాని నిమిత్తం ఈరోజు కలెక్టర్ గారిని కలిసి ఏదైతే విజయనగరంలోని అనధికారికంగా విద్యుత్ కోతలు విధిస్తున్నారో, చెప్పపెట్టకుండా నచ్చిన టైంలో తీసేస్తున్నారో వాటి గురించి ఆవిడకి లెటర్ ఇవ్వడం జరిగింది. ఆవిడ దీనికి సంబంధించిన ఏఈ గారికి ఆవిడ ఎండర్స్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఒక మంచి రిజల్ట్ వస్తుందని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాము. ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ విద్యుత్ కోతలు, అలాగే విజయనగరంలో ఉన్న నీటి సమస్యలు ఇందాకలే తెలిసింది, 5 రోజులు అయింది నీరు రిలీజ్ చేసి అని చెప్పేసి వీటి మీద వాళ్ళ తాలూకా మైండ్ కేంద్రీకరించకుండా ఎవరి మీద తప్పుడు కేసులు బనేద్దాము, లేదా ఎవరి మీద మన కక్ష సాధింపు చర్యలు చేద్దాము, లేదా ఎంత దోచుకుందాము, ఎక్కడ భూ కబ్జా చేద్దామనే ఆలోచనలు కనబడుతున్నాయి తప్పించి ప్రజల సమస్యలు తీర్చే విధంగా ఏ నాయకుల ప్రవర్తనలు ఇక్కడ కనిపించడం లేదు. చాలా దురదృష్టకరం. ఇటువంటి ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం నిజంగా చాలా తప్పు చేశామని చెప్పేసి ప్రజలందరూ కూడా బాధపడే పరిస్థితి వస్తుంది. ఇప్పుడే ఇలాగ కలెక్టర్ ఆఫీస్ లోపలికి వెళ్తుంటే ఒక స్లోగన్ ఉన్నది పైన, దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా అనేసి ఉన్నది. కానీ ఈ ప్రభుత్వ వైఖరి చూస్తుంటే ఆంధ్రదేశాన్ని అమ్ముమన్నా మంచి వారికి కష్టం పెడదామన్నా అనేటట్టు ఉన్నది తప్పించి ఒక నీతి న్యాయము చట్టం ఉన్నది అనేసి భయం లేకుండా నచ్చింది దోచుకునే విధంగా తయారవుతున్నారు తప్పించి నాయకులు ఒక నలుగురికి మంచి చేద్దామని చెప్పేసి ఆలోచించడం లేదు. ఎవరైతే వాళ్ళ వెనకాతల కొమ్ము కాస్తూ ఉన్నారో వాళ్ళకు మాత్రం అన్ని కట్టబెట్టే విధంగా చేస్తూ ఉన్నారు. సామాన్య ప్రజల దగ్గర లాక్కొని వారందరికీ ఇచ్చే విధంగా చేస్తూ ఉన్నారు. దీన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఖచ్చితంగా రేపు రాబోయే ప్రభుత్వం మాది కాబట్టి ఖచ్చితంగా వీటన్నిటికీ కూడా ఎవరైతే ఉన్నారో ఎవరెవరైతే ఇన్ని తప్పులు అనర్థాలు చేస్తున్నారో అందరూ కూడా సమాధానం చెప్పే పరిస్థితి జనసేన పార్టీ తీసుకొస్తుందని చెప్పి ఇక్కడున్న ప్రతి ఒక్క నాయకుడికి హెచ్చరిస్తూ ఈ విద్యుత్ కోతల్ని ఇక్కడితో ఆపాలని చెప్పేసి లేని పక్షంలో ఇంకా ఈ కార్యక్రమం ఉధృతం చేస్తామని చెప్పి మేము తెలియజేసుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. భువనగిరి పట్టణం 13వ వార్డు బీఆర్ఎస్ పార్టీ నాయకులు హీరేకర్ రమేష్ తన నివాసం నుండి ఊరేగింపుగా అమ్మవారి పలారం బండి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోతరాజుల ఆటలు, పొట్టేళ్ల ఊరేగింపుతో వార్డులో కోలాహలం నెలకొంది. ఈ కార్యక్రమంలో హీరేకల్ వంశస్థులు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల రాజిరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కౌన్సిలర్ గోమారి సుధాకర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ పట్టణ కార్యదర్శి రచ్చ శ్రీనివాసరెడ్డి, టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల జలంధర్, సిద్ధుల శివకుమార్, లఖన్జీ, కరీం, రమేష్, కోటి, చండు తదితరులు పాల్గొన్నారు.
మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలోని 5వ వార్డు అనంతారం గ్రామంలో బారాస అధ్యక్షుడు మద్దెల వెంకన్న కార్యకర్తలు ప్రజల సమక్షంలో చర్చాగోష్ఠి నిర్వహించి ఇటీవల గ్రామానికి మంజూరైన దళిత బంధు విషయంపై గ్రామంలో తప్పుడు ప్రచారాలు నిర్వహిస్తున్నారని, తమకు ఎల్లవేళలా అండగా ఉంటూ ప్రభుత్వం తరఫున తమకు అందించాల్సిన అన్ని పథకాల విషయంలో అండదండగా ఉండే పిఎస్సిఎస్ డైరెక్టర్ బూర్ల ప్రభాకర్ గౌడ్పై తప్పుడు ఆరోపణలు చేస్తూ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పైన కూడా బురద జల్లేలా వ్యాఖ్యలు చేయడం దారుణమని, నిజానిజాలు తెలుసుకొని మాట్లాడితే మంచిదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మద్దెల వెంకన్న, ప్రధాన కార్యదర్శి భూక్య వీరన్న, యూత్ అధ్యక్షులు బాదావత్ వీరన్న, సంయుక్త కార్యదర్శి అశోక్, బారాస నాయకులు పెంటయ్య, వెంకన్న, సమ్మయ్య తదితర ప్రజలు పాల్గొన్నారు. మేము చిట్టుపడుతూ మూడోసారి శంకర్ నాయక్ గారిని అత్యధిక మెజార్టీతో 5వ వార్డు అనంతరం నుంచి మేము గెలిపించుకుంటామని తెలియజేస్తూ, ఆయన గెలుపుని ఎవరు ఆపలేరు. అదేవిధంగా అనంతరం 5వ వార్డు గత 15-20 సంవత్సరాల నుంచి ప్రభాకర్ అన్న బూర్ల ప్రభాకర్ గారు సర్పంచ్గా కానివ్వండి, పిఎస్సిఎస్ డైరెక్టర్గా కానివ్వండి, ఎంపీటీసీగా కానివ్వండి, మా అనంతరం 5వ వార్డుకు అన్ని విధాల సాగుకు దేనికైతే దానికి పుట్టుకలు, సాగు, బర్త్డేలకు, మంచి చెడు అన్నిటికీ తన వంతు సహకారం ఉంచి మా మీద అనంతరం 5వ వార్డు మీద ఉన్నటువంటి జిల్లా మహబూబాబాద్ మున్సిపాలిటీలో 5వ వార్డు అనంతార గ్రామంలో మరి దళిత బంధు గురించి కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు మరి టీఆర్ఎస్ వాళ్ళ మీద బురద జల్లుతుండ్రు. కాబట్టి అది నిజమైనది కాదు, దాని పరిగణనలోకి తీసుకోకూడదు. కావున మీరు దయచేసి మా కేసీఆర్ గారు కానీ, మా ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు కానీ మాకు ఒక 5 దళిత బంధు అనేటి ఇచ్చిండ్రు 5 కుటుంబాలకు. ప్రతి ఒక్క కుటుంబానికి కూడా దళిత బంధు అనేది వస్తుంది. కొంచెం ఓపికతోటి ఉండాలని దయచేసి అందరినీ. తెలంగాణ రాష్ట్రాల్లో మిగతా ఉన్న ప్రతిపక్ష బీజేపీ పార్టీ అవుతుంది, కాంగ్రెస్ పార్టీ అవుతుంది, కావాలని కొందరు బురద జల్లుతున్నారు. సో అసలైన లబ్ధిదారులు అందరికి దళితులల్లో 99% లేని వాళ్ళు ఉన్నారండి. ఇక్కడ ఎవ్వరు ఉన్నోళ్ళు లేరు, అనగారిన కింద వర్గాల వారు ఉన్నారు. సో వాళ్ళ కోసం మంచి చేయడం వచ్చినప్పుడు కావాలని కొందరు బురద జల్లుతారు. ఇది ఎటువంటి పద్ధతి కాదు. ప్రతిపక్షాలకు మాట్లాడడానికి ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి, మాట్లాడచ్చు. కానీ దళిత బంధు స్కీమ్లో ఓన్లీ ఎస్సీల మీద వాళ్ళు పైకి వస్తే ఇంకెక్కడ బాగుపడతారు, మళ్ళీ మొదటి రోజులు వస్తే వాళ్ళు మా కిందే ఉండాలని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు. కేసీఆర్ గారు వచ్చేసి వాళ్ళు కూడా రాజకీయంగా, ఆర్థికంగా, రాజకీయపరంగా ఎక్కడైనా సరే వాళ్ళు ముందు ఉండాలి, వాళ్ళు రేపు సమాజంలో మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ తీసుకొచ్చిళ్ళు. ఇక మా ఊరికి వస్తే 5వ వార్డులో విడుదల వారీగా స్కీమ్లు, ఇటు ఎమ్మెల్యే గారు అయితేంది, లోకల్ ఉన్న లీడర్లు అయితేంది, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ మా వంతుకు ఎప్పుడు మా వెన్నంటూ ఉండి, ఇది కాకపోతే నెక్స్ట్ టైంలో మీకు సపోర్ట్ చేస్తామని చెప్పేసి మాకు ధైర్యం చెప్తారు. రానోళ్ళు వచ్చిన వాళ్ళ మీద ఇట్లాంటి ఎలిగేషన్స్ కామన్గా చేయడం కామను, అందరికి వస్తుంది. అందరూ మా వాళ్ళే, అందరు మేము సమర్థించుకొని కాకపోతే అవసరం ఎమ్మెల్యే గారి దృష్టికి ఇంకా మరికొన్ని రావాలని మా వంతు ప్రయత్నం మేము చేస్తూ అందరికి న్యాయం జరగదు. స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల సభామందిరంలో శ్రీశ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లాలోని 193 మంది ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు శ్రీకాకుళం విద్యాశాఖ అధికారి కె వెంకటేశ్వరరావు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ బివి రమణమూర్తి, విశాఖపట్నం గీతం యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ పి సుందరయ్య చేతుల మీదుగా అందించారు. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సూర్యచంద్రరావు, హిరమండలం మండల విద్యాధికారి కిలారి రాంబాబు, డాక్టర్ మంత్రి వెంకటస్వామి, ఎలక్ట్రానిక్ మీడియా ప్రెసిడెంట్ ఎస్ జోగినాయుడు, ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ కొంక్యాన వేణుగోపాల్, జర్నలిస్టు ఉర్లం శివతేజ, శ్రీశ్రీ కార్యదర్శులు న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ మేనేజర్ డాక్టర్ టి మణికంఠ తదితరులు పాల్గొని ప్రసంగించారు. శ్రావణమాస సోమవారం సందర్భంగా బోధన్లో కల ఏకచక్రేశ్వర ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి సన్నిధిలో పూజలు నిర్వహించడం జరిగింది. ఎంత భారీ వర్షం పడినా కానీ భక్తులకు దేవుణ్ణి దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు ఉన్నాయి. ఎంత భారీ వర్షం పడ్డా కానీ భక్తులు అధిక సంఖ్యలో దేవాలయానికి హాజరై దైవ దర్శనం చేసుకోవడం విశేషం.
మీడియా వాళ్ళు నమస్తే భీమవరంలో మసాజ్ సెంటర్లపై ఆదివారం పోలీసులు పక్కా సమాచారంతో దాడి చేశారు. మసాజ్ సెంటర్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న సమాచారంతో తనిఖీలు చేశారు. 5 యువతులను ఒక విటుణ్ణి అరెస్ట్ చేశారు. మసాజ్ సెంటర్లపై పోలీసులు తనిఖీలు కొనసాగుతున్నాయి. సార్ అలా ఉంది సార్. ఓకే తీసుకున్నావా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి లండన్ బయలుదేరి వెళ్లారు. ఎయిర్పోర్ట్లో సీఎంకు మంత్రులు తానేటి వనిత, జోగి రమేష్, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, చీఫ్ సెక్రటరీ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ప్రభుత్వ పోలీసు ఉన్నతాధికారులు వీడ్కోలు పలికారు. నల్గొండ పట్టణంలో బీజేపీ సీనియర్ నాయకులు ఓరుగంటి రాములు మరణించారు. వారి మృతదేహానికి బీజేపీ కార్యాలయంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు గంగాపురం కిషన్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించి మృతుడి కుటుంబాన్ని యాంకర్ సంజనా గణేశన్ సోమవారం 12 మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని బుమ్రా సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. తన కుమారుడి ఫోటోని అభిమానులతో పంచుకుంటూ అంగద్ జస్ప్రీత్ బుమ్రా అని పేరు పెట్టినట్లు తెలిపాడు. ఆన్ స్క్రీన్
స్క్రీన్లోనే కాదు ఆఫ్ స్క్రీన్లోనూ బెస్ట్ పేర్ అనిపించుకోవాలని 6 ఏళ్ల కిందట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీళ్ల పెళ్లి అప్పట్లో దక్షిణాదిలో హాట్ టాపిక్ అయింది. తాజాగా నాగార్జున సమంత గురించి అడిగి అందరినీ షాక్కు గురిచేశారు. ఆదివారం బిగ్ బాస్ 7 ఘనంగా ప్రారంభమైంది. ఈ వేడుకలకు విజయ్తో పాటు నవీన్ పోలిశెట్టి గెస్టులుగా వచ్చారు. కాగా ఖుషి సినిమా ప్రమోషన్లో భాగంగా విజయ్ ఆరాధ్య అనే పాటకు లైవ్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చాడు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నేను అధ్యక్షుడినైతే ట్రంప్ను క్షమిస్తా, వివేక్ రామస్వామి వెల్లడి. అడలెత్తిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఫిరోలా స్పైక్ ప్రోటీన్లో 30 మ్యూటేషన్. మళ్లీ ల్యాండ్ అయిన విక్రమ్ 40 సెంటీమీటర్లు పైకి లేచి 40 సెంటీమీటర్ల దూరంలో దిగిన ల్యాండర్. తండ్రైన బుమ్రా ఎక్స్లో ఫోటో షేర్ చేసిన క్రికెటర్. నీ ఆరాధ్య ఎక్కడంటూ విజయ్ను అడిగిన నాగార్జున, ఓరెత్తిన ఆడిటోరియం. భీమవరంలో మసాజ్ సెంటర్లపై పోలీసుల దాడి, వ్యభిచారం చేస్తున్న సమాచారంతో తనిఖీలు. ఇవి బులెటిన్ వివరాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.